టైము 12 అవుతుంది. మన ఫస్ట్ బుకింగ్ వచ్చింది ఇవాళ. యాక్చువల్లీ మనమే లేట్ వచ్చినాము. థర్డ్ 1 to మూసాపేటకి వచ్చింది బుకింగ్. థర్డ్ 1కి వచ్చేసినాం ఆల్రెడీ మనము. లోడ్ ఏముందో ఫోన్ అయితే చేయలేదు, డైరెక్ట్ వెళ్తున్నాను. వెహికల్ లోడ్ చేసుకుంటప్పుడు చూపిస్తాం మెట్రోలో ఏముందో. మనము పికప్ పాయింట్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ నుంచి అనుకుంటా. ఒకసారి కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది మూసాపేట. మనము మూసాపేటకి వచ్చేసినాము డెలివరీ చేయడానికి. ఇది రైల్వే గూడ్ షెడ్ రోడ్. ఇది ఇంకో 900 మీటర్స్ తీస్తున్నది ముందట. లోడింగ్ చాలా టైం పట్టించారు లోడ్ చేయడానికి, మెటీరియల్ రెడీ లేదని. డ్రాప్ కిలోమీటర్ వచ్చేసి 9 కిలోమీటర్లు వచ్చింది. ఇదంతా రైల్వే గుడ్ షెడ్ రోడ్ అంటారు మూసాపేటలో. ఇది ఫాతిమా గోడౌన్స్ అంటారు దీన్ని. ముందట రైట్ అని చూపెడుతున్నది. ఈ లొకేషన్ కూడా ఇడికి అంటుంది. రాకేష్ ఎంటర్ప్రైజెస్. ఇదేమో కాదు, ఇదే అనుకుంటా. ముందట రైట్ సైడ్లో ఉన్నాయి కదా లామినేషన్లు అన్నీ. ఓకే, ఇదే డెలివరీ పాయింట్. అన్లోడ్ చేసి ట్రిప్ క్లోజ్ చేద్దాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఆ బుకింగ్ అయిపోయింది. అయిపోగానే ఇమీడియట్గా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుండి మాదాపూర్ కావేరీ హిల్స్కి నెక్స్ట్ బుకింగ్ వచ్చింది. 4 ఆనియన్ బ్యాగ్స్ ఉన్నాయట, ఉల్లిగడ్డ సంచులు ఉన్నాయి 4. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది ఇంకా పికప్కి. ఆడిపోయి వెహికల్ లోడ్ చేసుకున్నాం. ఇది మన సనత్ నగర్, అదే ఎర్రగడ్డ ఉన్నది కదా, దాని కింద మార్కెట్. ఆ మార్కెట్ ఏరియా అన్నట్టు ఇది. పిల్లర్ నంబర్ 928 కాడికి రమ్మన్నాడు. బ్రిడ్జ్ కింద ఉంటుంది కదా ఆ మార్కెట్ ఇది 928 కాడికి రమ్మన్నాడు. ఇది 927, ఇది 928. 4 ఉల్లిగడ్డ సంచులు ఉన్నాయంట. పికప్ చేసుకుందాం. ఇంట్లో నుంచి 4 సంచులు లోడ్ చేసుకోవాలి మనము. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది, 4 బ్యాగ్స్. ఆ నుంచి లోడ్ చేసుకొని మనం స్టార్ట్ అయిపోయినాము. గ్రీన్ హిల్స్ రోడ్లు ఉన్నాం ప్రస్తుతానికి. ఇంకో 5.5 కిలోమీటర్స్ ఉన్నది. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 9 కిలోమీటర్స్ వచ్చింది. ఇది కూడా మాదాపూర్లో ఉన్నది. అది హోటల్ ఉంది, లక్కీ రెస్టారెంట్ అంట. దానికి ఆనియన్ బ్యాగ్ తీసుకెళ్తున్నాం. మనము మాదాపూర్కి వచ్చేసినాము. 200 మీటర్స్ చూపెడుతున్నది. ముందటనే ఉన్నది లక్కీ రెస్టారెంట్. సెల్లార్లకు దింపమన్నాడు వెహికల్. చూద్దాం సెల్లార్లకు పోతుందో పోదో. ఇక్కడ ఉంది కదా ఈ బిల్డింగ్, ఇదే లక్కీ రెస్టారెంట్. దీని లోపలికి వెళ్ళాలి సెల్లార్లో. చూద్దాం దారి వద్దండ్రా వద్దలేరా. దీని లోపలికి పోవాలంట. చూద్దాం. మనకి థర్డ్ బుకింగ్ వచ్చింది. ఇక్కడ గుట్టల బేగంపేట అంట, సరోజినీ నగర్. ఇక్కడ నుంచి నోవోటల్ హైటెక్స్ కొత్తగూడ. పికప్ ఎంత ఉందో చూద్దాం. 2.4 కిలోమీటర్ పికప్. ఓకే, నడవండి వెళ్దాం. చిన్న బుకింగ్. ఇది మన వెహికల్ లోడ్. ఒక టైర్ ఉన్నది. ఇది మన టైర్ అన్లోడ్ అయిపోయింది.
ఈ ఏరియాలో అన్లోడ్ చేసినాం అన్నట్టు. నోవెటల్ హైటెక్స్లో లోపట్టు ఉన్నది. ఇంకా ఎక్స్ట్రా హాల్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓకే, ఇది అయితే అయిపోయింది. ఇదేం తోవల జేసీపీ ఇంకోటి పెట్టాడు. ఓకే, ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఇప్పుడే నాకు ఒక బుకింగ్ వచ్చింది. అది అయితే బియ్యం ఉన్నాయని చెప్పిండు. ఏం బియ్యం ఉన్నాయని అడిగితే రేషన్ బియ్యం ఉన్నాయి అన్నాడు. రేషన్ బియ్యము తీసుకెళ్తే దాని మీద నాన్ అవైలబుల్ వారెంట్ ఉన్నది, సంథింగ్ అదేమంటారు పీడీ యాక్ట్ ఉన్నది దాని మీద. రేషన్ బియ్యం మనం ట్రాన్స్పోర్ట్ చేయలేము. అయితే కస్టమర్ని లైన్లో తీసుకుంటే మాట్లాడినాను, అట్లాంటిది ఏం లేదు అన్నాడు. సరే ఇన్ కేస్ నేను అక్కడికి వస్తాను పికప్ చేసుకోవటానికి, ఇన్ కేస్ అందులో రేషన్ బియ్యం వెళ్తే నాకు అక్కడ నుంచే ఏమంటారు పోలీస్కి ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది అని చెప్పాను. చెప్తే సరే ఓకే అన్నాడు. అన్నీ ఓకే అని ఇప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ చేసేసినాడు. చూడండి, మీరు కూడా ఎవరైనా రేషన్ బియ్యం ఉన్నాయి అంటే యాక్సెప్ట్ చేయొద్దు ఆర్డర్. రేషన్ బియ్యము అటువంటి ఇంకేమైనా ఉన్నాయంటే అసలు దాన్ని తీసుకొని వెళ్ళొద్దు. ఇప్పుడు అన్నీ ఓకే అన్నాడు, ఆర్డర్ క్యాన్సిల్ చేసేసిండు ఆయన. తెలియని వాళ్ళు అట్లనే తీసుకొని వెళ్ళిపోతారు, పోటర్లు వేసి అట్లనే పంపించేస్తున్నారు రేషన్ బియ్యంని. పట్టుకుంటే బండి కూడా పోతుంది, బండి మర్చిపోండి, మనిషి బయటికి వెళ్ళడం కూడా కష్టము రేషన్ బియ్యంతో మనం దొరికితే. జాగ్రత్తగా ఉండండి. పడ్డది కాకకు ఫైన్, ఇష్టం వచ్చినట్టు ఆపితే మనం పడుతుంది ఫైన్. ఇక్కడ చాలా టైం వేస్ట్ అయింది, బుకింగ్ ఏం రాలేదు. ఒక బుకింగ్ వచ్చింది, అది ఆయనది ఫ్రాడ్ది. ఇక ఆ బుకింగ్ కూడా క్యాన్సిల్ చేసినాను. చాలాసేపు వెయిటింగ్ అవుతున్నది. మళ్ళీ అటు వేరే దిక్కు పోతున్నాను. ఏమైనా బుకింగ్లు వస్తే మళ్ళీ చూపిస్తాను. ఆల్రెడీ 6 కావస్తున్నది, ఎండ కూడా ఖతర్నాక్ ఉన్నది. ఏమైనా బుకింగ్లు వస్తే చూపించాను, లేకపోతే ఈ వీడియో వీడికి క్లోజ్ చేసేస్తాను. ఇవాళ బుకింగ్లు ఏమి వస్తలేవు. ఇవాళ చాలా వెయిటింగ్ చేయించుకొని వస్తున్నాయి బుకింగ్లు కూడా. అయితే ఇవాళ బుకింగ్కి ఏమైనా వస్తే చూపిస్తాను, లేకపోతే ఈ వీడియో వీడికి క్లోజ్ అన్నట్టు. మొత్తము ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఎల్లో కలర్ బస్సులు కనిపిస్తున్నాయా, ఇవన్నీ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసము తిరుగుతున్నాయి అన్నట్టు. ముందట కూడా ఉన్నాయి ఇంకా చాలా బస్సులు ఎల్లో కలర్, వాటి వల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అటు లైన్లో పోతున్నాయి చూడండి, లైన్గా బస్సు ముందట కూడా పైన. ఇవన్నీ ఎలక్షన్ కోసం తిరుగుతున్న బస్సులు అన్నట్టు. వాటి వల్ల ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది అన్నట్టు అక్కడ.